రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాకు ఆ పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. రిజైన్ ను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామచంద్రరావును రాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమించడాన్ని రాజా సింగ్ వ్యతిరేకించారు. అంతేకాదు పార్టీ ముఖ్య నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించి వెళ్లారు. ప్రస్తుతం రాజా సింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాకు ఆ పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. రిజైన్ ను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామచంద్రరావును రాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమించడాన్ని రాజా సింగ్ వ్యతిరేకించారు. అంతేకాదు పార్టీ ముఖ్య నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించి వెళ్లారు. ప్రస్తుతం రాజా సింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. రైట్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాకు ఆ పార్టీ హైకమాండ్ ఆమోదం అయితే తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ సాగర్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఒక లేఖ విడుదల చేశారు. బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ ఆయన కొద్ది రోజులుగా పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద అసహనం వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డిని పరోక్షంగా ఉద్దేశిస్తూ కూడా ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిషన్ రెడ్డి ప్రధానంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి నేతలకు, అదేవిధంగా ఆయనకు సన్నిహితంగా ఉండేటటువంటి నేతలకి పదవులు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ త్వరలో అధికారంలోకి వస్తున్న ఈ తరుణంలో రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయడం ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అవుతుంది. మరోవైపు అటు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఇటీవల ఈ నెల 29వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. బీజేపీ గత నెల 29వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 30వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేందుకు వెళ్ళిన కేంద్ర ఎన్నికల అధికారిగా, బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభా కరంద్లాజే నేను కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నామినేషన్ దాఖలు చేయాలంటే 10 మంది కౌన్సిల్ సభ్యుల ఆమోదం ఉండాలి. వారి యొక్క మద్దతు ఉంటేనే ఈ యొక్క నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. ఇదే విషయాన్ని కూడా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ కావచ్చు, బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభా కరంద్లాజే కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ కి ఇదే అంశాన్ని తెలియజేశారు. అయితే ఆయనకు మద్దతు ప్రకటించినటువంటి 3 కౌన్సిల్ సభ్యులను కూడా మీరు పార్టీలో కొనసాగుతారా, లేదంటే పార్టీ నుంచి మీరు కూడా సస్పెండ్ అవుతారా, రాజా సింగ్ కి మద్దతు ఇస్తే కనుక మీరు కూడా సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా రాష్ట్ర నాయకత్వం నుంచి వారికి బెదిరింపులకు గురి చేసి ఆ యొక్క మద్దతును ఉపసంహరించుకునేలా చేశారు అనేది కూడా రాజా సింగ్ పదే ఆ రోజు మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించేది ఉన్నట్లయితే అధిష్టానం యొక్క పేరును సూచిస్తే వారిని ఎన్నుకుంటారు కదా, ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు అనేది కూడా పూర్తిగా ఎన్నికల ప్రక్రియను తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఎవరైనా నామినేషన్ వేయొచ్చు, వారికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఉంటే గనక వారు గెలుస్తారు అనేది కూడా రాజా సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే రోజున ఆయన రాజీనామా లేఖను నామినేషన్ దాఖలు చేయకుండా ఆయనకు మద్దతు లేదని చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన నామినేషన్ వేయకుండానే ఆయన రాజీనామా లేఖను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పటి వరకు ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అందజేసి వచ్చారు. పూర్తి స్థాయిలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం కృషి చేస్తా ఉన్నారు. వారు చెమటలించి
నుంచే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది. అయితే అధికారంలోకి వచ్చే తరుణంలో కూడా మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సబబు కాదు అనేది కూడా ఆయన చెబుతూనే కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియా మిత్రులు మాట్లాడించగా కూడా మీ పార్టీకో దండం మీకో దండం అంటూ కూడా బీజేపీకి రామ్ చెప్పి ఆయన పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆ రాజీనామా లేఖను అందించారు. ఆ లేఖను ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేత రాష్ట్రానికి బీజేపీకి సంబంధించినటువంటి సభ్యత్వ రాజీనామా చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి జాతీయ నాయకత్వానికి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఈ యొక్క రాజీనామా లేఖను కిషన్ రెడ్డి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు పలువురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ రాజాసింగ్ పై తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు పదే పార్టీని తప్పుపడుతూ వస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఇచ్చేటటువంటి డైరెక్షన్ ని రాష్ట్ర నాయకత్వం ఫాలో అవుతుంది. దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆయన రాజీనామా చేయాలని అనుకుంటే గనక పార్టీ సభ్యత్వానికి రాజీనామాతో పాటుగానే పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి. స్పీకర్ కే నేరుగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒక ఫార్మాట్ ప్రకారం స్పీకర్ ఫార్మాట్ ప్రకారం ఆయన రాజీనామా లేఖను కూడా పంపాలనేటటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఆ రాజాసింగ్ ఈ గత నెల 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేసినటువంటి రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపగా నడ్డా కూడా దానికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ పై ప్రభుత్వ ప్రకటన జాగృతి విజయమన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల రిజర్వేషన్ పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం పైన తెలంగాణ జాగృతి ఒత్తిడి తెచ్చిందని, ఆర్డినెన్స్ తో పాటుగా చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకో వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మరి నిన్న కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఎందుకు ఆగిండ్రు అన్నటువంటి విషయం నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిండ్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించి వాస్తవానికి పర్మనెంట్ గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్ గా జరగాల్సినటువంటి ప్రాసెస్. మరి నిన్న కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది
ఎందుకు ఆగిండ్రు అన్నటువంటి విషయం నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము ఒక కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిండ్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించి, వాస్తవానికి పర్మనెంట్ గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రైట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కేంద్రం బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని అభినందించాలని ఆది శ్రీనివాస్ కోరారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయ మాట సందర్భంగా చెబుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండు ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం, రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉనగూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ధి నిరూపించుకో. కేంద్రం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు రామచంద్రరావు హెచ్సీయూకు వెళ్లారన్నారు. రామచంద్రరావు హెచ్సీయూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, దళిత, ఆదివాసీలపై బీజేపీ చిన్న చూపు చూస్తోందన్నారు. రోహిత్ వేముల తన సూసైడ్ నోట్లో కారణాలు వెల్లడించారని, రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాహుల్ గాంధీ హెచ్సీయూకు వచ్చారని గుర్తు చేశారు. హెచ్సీయూకు వచ్చి విద్యార్థులకు మద్దతిచ్చారని చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను మేధావులు వ్యతిరేకించాలన్నారు బట్టి. దేశంలోని వర్సిటీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. The case which has really shaken this country in 2017 when Sri Rohit Vemula, who committed suicide in University of Hyderabad, which has really made the entire country to think about it, what is happening in BJP under the BJP ruling. Sri Vemula Rohit was a PhD scholar and he was an active member in Ambedkar Students Association. For the discrimination what he was facing in the University of Hyderabad, he along with few friends thought that they'll bring the issues to the authorities of the university for the self-respect and social justice for the Dalits. When he was fighting for the self-respect and social justice under the leadership of BJP, the students wing of BJP, the AVP, led by one Mr. Sushil Kumar, filed a false case and brought lot of pressure on the university authorities to book the cases, to rusticate them from the university, and finally making them to feel so bad, and which has led to the most unwanted thing which has taken place in this country of Rohit Vemula committing suicide. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయన్నారు. ఆ 6 సార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పత్రాలన్నీ కమిషన్ కు అందించామన్నారు. 3 సార్లు జరిగిన శాసనసభలోని అప్రూవల్ వివరాలు ఇచ్చామని వెల్లడించారు. అయితే ఇప్పుడు కమిషన్ కు ఇచ్చిన వాటికన్నా మించి వివరాలు తమతో ఉన్నాయన్నారు హరీష్ రావు. అయితే కమిషన్ కు ప్రభుత్వం పూర్తి స్థాయి సమాచారం అందజేయలేదని తమకు అనుమానాలున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు హరీష్ రావు. నీటి వినియోగం, నీటి పంపకం మధ్య తేడా సీఎంకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. నీటి పంపకాలపై ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం అబద్దాలు చెప్పారని విమర్శించారు. కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపు కాంగ్రెస్ పాపమేనన్నారు హరీష్ రావు. 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన నిజాం నవాబు కట్టిన నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలో అని అనగలుపుకున్నాడు. మీరు 20 నెలలు అయింది, ఒక చెరువు తవ్వినరా, ఒక చెక్ డ్యాం కట్టినరా, ఒక కాలువ తవ్వినరా, 1 ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరేం చేయకుండా అంత పంట పండిందంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా. మీ హయాంలో ఏమన్నా 1 ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి. ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి. ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి అలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమి కూడా లేదు. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్. ఒకటి 299/512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అవుతుంది. నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు? శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే ప్రచారం చేస్తున్నారు. ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు? వాట్ ఈస్ సెక్షన్ 3? నీళ్లలో పునః పంపిణీ చేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి. నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగిండు. ఎప్పుడు అడిగిండు కేసీఆర్? రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు అడిగిండు. జూలై 12వ తేదీ నాడు ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయండి, మాకు 299 ఇచ్చి అన్యాయం చేశారు, ఆ తెలంగాణకు 69% నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే, ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు వేశాడు. పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. ఇక రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ ను సాధించింది కేసీఆర్. ఈ రోజు మనకు 763 టీఎంసీల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి? మొదటి రోజు గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టమునని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేదే వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు?
ఆయన అజ్ఞానాన్ని మేము బయటపెట్టి కృష్ణాలో కూడా ఏమంటాడు 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత. హైదరాబాద్ మల్లాపూర్ సూర్యనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. ప్రసవం కోసం నిన్న ఆసుపత్రిలో గర్భిణీ మహిళ కవిత చేరగా వైద్యులు ప్రసవం చేశారు. కాసేపటికే శిశువుకు సీరియస్ అంటూ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సూర్యనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేకుండా స్టాఫ్ నర్సు డెలివరీ చేసిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. వచ్చినప్పుడు రెండోసారి వాళ్ళ ఇల్లుగాలని ఇక్కడ డాక్టర్లు ఎవరి దగ్గర డాక్టర్ చూసే డాక్టర్ కూడా లేడు, ఒక సూదేసి ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ కూడా లేడు. ఒక అందులో పడతలేరు, అందులో కాకపోతే అందులో కూర్చోడానికి వాళ్ళే అందులో పడుతున్నారు. రాండ్రమ్మా అక్కడ నేను వీళ్ళకు తీసుకుపోతాను, గాంధీకి తీసుకుపోతాను, కోటికి తీసుకుపోతాను అని వాళ్ళ కారు తీసుకొని ఆ అంకులు తోలుకొని వచ్చిన నేను వచ్చి కూడా వాళ్ళతో కూడా అడిగి కూడా ఏమన్నారు, 24 గంటల టైము అవుతుంది కాకపోతే చెప్పేసేది నేను తీసుకెళ్తాను చెప్పి అన్నప్పుడు మరి తీసుకెళ్ళాలి. అప్పుడే మేము ఇప్పుడు ఆఫీసర్ మధ్యలో పోతుంటేనే మనైతే మా బాధ్యత లేదంటే మీ బాధ్యత ఏది ఉండదు. మేము మాట్లాడుకుంటా మా పిల్లలకు ఆపరేషన్ కానీ ఏది కానీ కడుపుల బిడ్డ బయట పడితే చాలు అనుకున్నా అన్నప్పుడు తీసుకెళ్ళాలని చెప్పొచ్చు కదా. అనకుండా 24 గంటల టైం ఇంటనే పిల్ల వచ్చి దారి పైన వచ్చి రూమ్ లో వండుకుంటే అప్పుడు ఉగ్గిరా అని వచ్చి లేపితే వచ్చి ఇట్లా లాగేస్తే ఆయన ఉంటుందా పోతుందా సార్? మరి చెప్పండి, మీరే చెప్పండి సార్, దయచేసి చెప్పండి సార్. ఒక జీవితాన్ని పొందాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? మీ దగ్గరికి రావాలి, ఇచ్చి రాసుకోవాలి, టోకన్ కూడా కట్టాలి, మళ్ళీ బెడ్ బస్ చేయించుకోవాలి. డాక్టర్ లేకపోవడం వల్లనే నర్సులు కరెక్ట్ చేయలే వాళ్ళనే